దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదువుతున్నాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నుండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుండగను. లేవీయులు యెహోవా కృప